వెల్కమ్ టు టీ10 నేను మీ సుందర్. బడ్జెట్ లో అనేక మాయమైపోయినాయా? ఎస్సీ ఎస్టీలో కేటాయించాల్సిన సప్లాన్లు ఎటుపోయినాయి? ఎందుకు కనిపిస్తలేవు కేటాయింపులలో? ఇలాంటి అంశాలని మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు మాజీ ఎంపీ మీడియం బాబురావు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే బాబురావు గారు, చెప్పండి, గతంలో మనకు ఎస్సీ ఎస్టీ సప్లాన్లు ఉండేవి. అసలు ఇప్పుడు సప్లాన్ అనే పదమే మాయమైపోయింది బడ్జెట్ నుంచి. అసలు ఏం జరిగింది? ఇప్పుడు ప్రధానంగా బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 2014లో ఈ సప్లాన్కి మూలమైనటువంటి ప్రణాళిక సంఘాన్ని రద్దు చేశారు. రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, అవునండి, ఆ పొడక్షరాలతో నీతి ఆయోగ్ అని పెట్టారు. ఆ ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు అది చేసిన పనికున్న అది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. ఇప్పుడు నీతి ఆయోగ్ చేస్తున్న దానికి అసలు స్పందనే లేదు. ప్రణాళికా సంఘం కనీసం సంవత్సరానికి ఒకసారైనా గత ప్రణాళికలో మనం ఏం కేటాయించాం, ఈ ప్రణాళికలో ఏం ఖర్చు పెట్టాం, ఏం ఫలితం వచ్చిందని చెప్పేసి ఒక రివ్యూ ఉండేది. ఇప్పుడు అట్లాంటివి ఏం లేదు. ప్రతి ప్రణాళిక సంఘానికి ఒక లక్ష్యం కూడా ఉండేది. పేదరికాన్ని నిర్మూలించడం, లేకపోతే వ్యవసాయం అభివృద్ధి చేయడం అని, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడం అని, ఇట్లా లక్ష్యాలు ఉండేవి. రైట్. సో ఇప్పుడు ఆ లక్ష్యం ఏ పేరు చెప్పైనా సరే కార్పొరేట్ సెక్టర్కి ఈ నిధులన్నీ మళ్లించాలి, వనరులన్నీ కూడా వాళ్ళ డిస్పోజల్కి అందుబాటులో ఉంచాలనేదే నా బడ్జెట్ లక్ష్యంగా ఉంది తప్ప నిజంగానే ప్రణాళికాబద్ధంగా లేదు. ఇది ఖర్చులో కూడా మీరు గమనిస్తే గతంలో ప్రణాళికా ఖర్చు, ప్రణాళికేతర ఖర్చు అని రెండు రకాల హెడ్స్ ఉండేవి. ఇప్పుడు ఆ మాటలే వినిపించట్లేదు. ప్రణాళికా ఖర్చు రాష్ట్రాలకి కేటాయించాలంటే రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్లు లేదా ముఖ్యమంత్రులు వాళ్ళతో చర్చించి ఆ రాష్ట్రంలో గత ప్రణాళికలో మీరు చేసినటువంటి పనులు ఏమిటి, మేము ఇచ్చిన డబ్బులు ఏమిటి, మీరు సమకూర్చిన వనరులు ఏమిటి, ఇవి ఎట్లా ఖర్చు అయినాయి అనేటువంటి ఒక రివ్యూ జరిగిన తర్వాత వీళ్ళకి అలాట్మెంట్ ఇచ్చేది. ఇప్పుడు అట్లాంటి రివ్యూ లేదు, ఏమీ లేదు, మొత్తం కేంద్రమే నిర్ణయిస్తాం. అదే కాదు, బడ్జెట్లో ఇంకోటి మాయమైంది ఏంటంటే రైల్వే బడ్జెట్ కూడా మాయమైంది. రైల్వే బడ్జెట్ కూడా, రైల్వే అనేది మనకి స్వాతంత్రం ముందు నుంచి కూడా ఒక పెద్ద పబ్లిక్ రంగ సంస్థ. దాదాపుగా 13-12 లక్షల మంది ఎంప్లాయిడ్ కుటుంబాలని అది చేసేది ప్రత్యక్షంగా. పరోక్షంగా మరొక 12 లక్షల మంది ఆధారపడి దాని మీద జీవించేవారు. ఈ రోజున రైల్వే అనేటువంటి బోర్డు మాత్రం ప్రభుత్వం ఉంది తప్ప టికెట్ ఇష్యూ దగ్గర నుంచి సైకిల్ స్టాండ్ దాకా, క్యాంటీన్ దాకా అన్నీ కూడా ప్రైవేట్ అయ్యాయి. ఇక మెషినరీ లేదా వ్యాగన్స్ ఇట్లాంటివి అయితే ఇక దిక్కే లేదు, అన్నీ కూడా ప్రైవేట్ ఎంటర్ప్రైజే. అక్కడ ఏమి ప్రభుత్వం అంటే ఏమీ లేదు. అట్లాంటిది ఇప్పుడు 8.5 లక్షలకు పడిపోయింది ఎంప్లాయీస్ సంఖ్య. సో ఆ రకంగా దాని ప్రత్యేక బడ్జెట్గా ఉన్నప్పుడు కనీసం దాంట్లో ఏం జరిగింది, ఈ సంవత్సర కాలంలో మనం ఎంత ట్రావెల్ ఛార్జెస్ వచ్చినాయి, ఫ్లైట్ ఛార్జెస్ ఎన్ని వచ్చినాయి, ఇంకా మనం ఎక్స్టెన్షన్కి ఏం పెట్టాలి, రంగం పరిస్థితి ఇట్లాంటి రివ్యూ జరిగేది. దాని మీద ప్రత్యేక ఆదాయం దానికి ఉండేది. అందుకని ఛార్జీలు పెంచాలా తగ్గించాలా అనేది ఒక పెద్ద చర్చగా ఆ రోజు ప్రజల్లో ఉండేది. కానీ ఈ రోజున రైల్వేని ఒక డిపార్ట్మెంట్ కింద కుదించేశారు. కుదించేసి దానికి కూడా ఇదిగో శానిటేషను లేకపోతే ఫ్యామిలీ వెల్ఫేర్కి ఇచ్చినట్టుగా ఒక బడ్జెట్ ఇచ్చేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. దానికి వచ్చే ఆదాయాన్ని మొత్తం ప్రభుత్వం కలిపేసుకొని చేసడం జరిగింది. సో ఇట్లా కలిపేసుకున్న వాటిలో ఇప్పటికి వచ్చేటప్పటికి 1975లో మొదటిసారిగా ఈ ఉప ప్రణాళిక సబ్ ప్లాన్, అదే అండి నా ప్రశ్న, అదే అసలు సబ్ ప్లాన్ అంటే ఏంటి అనేది 75లో అప్పుడు ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు. ఆమె ఒక 2 రివ్యూ కమిషన్స్ వేసింది. ఆ రివ్యూ కమిషన్, ఒక కమిషన్ ఏంటంటే ఎస్సీ ఎస్టీలు అనేవాళ్ళు వాళ్ళు నా దీంట్లో ఉండేటువంటి వాళ్ళు నాకు ఎందుకు ఓటేయలేదు అనేటువంటి దానికి ఆ జవాబు కోసం ఒక కమిషన్ వేసింది. ఆ కమిషన్ చెప్పిన రిపోర్ట్లో ఏం చెప్పారంటే వీళ్ళందరూ కూడా వాళ్ళకి నువ్వు ఇక్కడ పంపిస్తున్నటువంటి డబ్బులు సక్రమంగా ఖర్చు పెట్టట్లేదు, ఆ డబ్బులు వాళ్ళకి అందడం లేదు, వాళ్ళ కోసం కేటాయించిన డబ్బులను కూడా ఇతర రంగాలకు ఖర్చు అయిపోతున్నాయి, ఫలితాలు ఏం రావడం లేదు, యాజ్ ఇట్ ఈజ్గా ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నారు, తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది వాళ్ళకి అనేటువంటిది వచ్చింది. సో దీన్ని చేయడానికి ఆమె ఏం చేసిందంటే ఈ సబ్ ప్లాన్ అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. అంటే ప్లాన్ ఉంది, ప్లాన్లో కొంత కేటాయిస్తున్నారు, ఆ కేటాయించి సరిపోవట్లేదు. అందుకని బడ్జెట్లో కేటాయిస్తున్నటువంటి డబ్బులకి అదనంగా ఇన్ ఎడిషన్ అదనంగా ఈ సబ్ ప్లాన్ డబ్బులు అనేటువంటివి కేటాయించాలా. ఇది ఎస్సీ ఎస్టీలకి సంబంధించింది.
దీంట్లో వాళ్ళ జనాభా ప్రాతిపదికన ఈ కేటాయింపు అనేది ఉండాలా. ఇట్లా కేటాయించిన డబ్బులు వాళ్ళ యొక్క తక్షణ అవసరాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరాలు, ముఖ్యంగా ఆ రోజున మంచినీళ్లు, రోడ్లు, కరెంటు, ఇట్లాంటి వాటి కోసం పెట్టాలా. ఎడ్యుకేషన్, హెల్త్ వీటికి జనరల్లో ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చే బడ్జెట్లోనే ఉంటున్నాయి డబ్బులు. కాబట్టి అదనంగా ఇచ్చినటువంటివి వీటి కోసం ఖర్చు పెట్టాలా అని చెప్పింది. సేమ్ ఇదే దీనికంటే ముందే రాజ్యాంగంలోనే ఆర్టికల్ 275(1) బ్రాకెట్లో ఆ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ఈ వెనుకబడినటువంటి ఈ కొండ ప్రాంతాలు, ఇట్లాంటి ప్రాంతాల్లో అదనంగా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఈ డబ్బులు కేటాయించడం అనేటువంటిది జరగాల. ఈ డబ్బులు దానికోసమే ఖర్చు పెట్టాలా, డైవర్ట్ చేయకూడదు, నాన్ డైవర్టబుల్ అని. కాబట్టి సబ్ ప్లాన్ డబ్బులైనా, ఈ 275 ఆర్టికల్ కింద ఇచ్చే డబ్బులైనా ఇవేవి కూడా డైవర్ట్ చేయడానికి వీల్లేదు. ఏ పర్పస్ కోసం ఇచ్చారో ఆ పర్పస్ కోసమే ఖర్చు పెట్టాలి. ఒకవేళ ఖర్చు పెట్టకపోతే అవి మిగతా డిపార్ట్మెంట్ లాగా ల్యాప్స్ అయిపోవు, ఆ రికరింగ్ అట్లానే ఉంటుంది. అది నెక్స్ట్ ఇయర్ దాన్ని ఖర్చు పెట్టచ్చు. ఈ డబ్బులు ఉన్నాయని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ కేటాయింపు ఏం తక్కువ చేయకూడదు, వాళ్ళ జనాభా ప్రాతిపదికన కేటాయింపులు చేయాలి. అట్లానే వీటిని చేయడానికి ఒక స్పెషల్ యంత్రాంగం, డిపార్ట్మెంట్లో ఉండేటువంటి యంత్రాంగమే కాక ఐటీడీఏలు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో సెటప్, వీరుగాక ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి దాంట్లో సప్లాన్ నిబంధనలో పేర్కొనటువంటి జరిగింది. సో ఇది ఉన్నప్పుడు ఎంతో కొంత ఇది దాదాపుగా అప్పుడు 7వ ప్రణాళిక నుంచి మొదలై 11వ ప్రణాళిక దాకా అది కొంత నడిచి చాలా భాగం ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ కమ్యూనికేషన్స్ పెరగడానికి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ పెరగడానికి, కరెంటు అన్ని గ్రామాలకు అందించడానికి దీనికోసం ఆ డబ్బులు ప్రత్యేక ఖర్చు పెట్టారు. ఇది మామూలు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టేదానికి అదనంగా ఖర్చు పెట్టేవారు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ వెసులుబాటు పోయింది, ఇప్పుడు ఎందుకు పోయిందంటే ప్రణాళిక లేదు కాబట్టి ప్రణాళిక కేటాయింపులు లేవు. ఉప ప్రణాళిక కూడా దాని ఆధారంగా వచ్చింది, ప్రణాళిక నిధుల్లోంచి ఇచ్చేవాళ్ళు. మీరు చెప్పినట్టు స్టార్టింగ్ లో సప్లాన్ నిధులన్నీ మీరు అంటున్న అందులో ఉన్న నిబంధనల ప్రకారం ఖర్చు పెట్టి రాను మూసి ప్రక్షాళనకు సప్లాన్ నిధులు, రోడ్లు వేస్తుంటే దాంట్లో అక్కడ ఎస్సీలు నడుస్తారో ఎస్టీలు నడుస్తారో అనే పేరు సప్లాన్ నిధులు, ఇట్లా ఖర్చు పెట్టే దగ్గర దాకా తీసుకొచ్చి ఇప్పుడు మొత్తంగా సప్లాన్ అనేది దాన్ని ఎత్తేయడం వెనుక ఏం కుట్ర ఉంది, ఎందుకు ఎత్తేయాల్సి వచ్చింది ఆ పదాన్ని, లేకపోతే దాని మొత్తాన్ని కాన్సెప్ట్ ని? ఇప్పుడు మొత్తం ప్రభుత్వం చెప్పే ఈ ఉదాహరణకి ఇప్పుడు 2025-26 బడ్జెట్ కేటాయింపులు మనం చూసాం. దాదాపుగా ట్రైబల్ వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ కోసం 1,29,249 కోట్లు కేటాయింపు జరిగింది. దీన్ని 44 డిపార్ట్మెంట్లకి, దాంట్లో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ MOTE అంటాం, దానికి ఒక 14,925 కోట్లు. ఇవి మినహాయిస్తే మిగతా 1,13,000 కోట్లు ఉన్నాయే, అవి మొత్తం ఇంకొక 43 డిపార్ట్మెంట్లకి కేటాయించారు. ఉదాహరణకి టెలికమ్యూనికేషన్స్కి దీంట్లోంచి కేటాయించారు, అట్లానే కల్చర్ దీంట్లోంచి కేటాయించారు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, తర్వాత హైవేస్, నేషనల్ హైవేస్, తర్వాత అగ్రికల్చర్ అన్నిటి సెలీడ్. సో ఈ రకంగా అంటే అగ్రికల్చర్ కేటాయించిన అన్నీ కూడా అగ్రికల్చర్కి వేరే కేటాయింపు ఉంటుంది మళ్ళీ దాంట్లో. ఈ ట్రైబల్ వెల్ఫేర్ కేటాయించిన దాంట్లో మళ్ళీ దానికి ఇవ్వడం అంటే అర్థం అంటే మీరు ఇందాక అన్నట్టుగా ట్రైబల్స్లో కూడా రైతులు ఉన్నారు కదా అని అంటున్నారు. అసలు ట్రైబల్స్ దగ్గర నువ్వు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చాలా పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు చిన్న ప్రాజెక్టులు పెద్ద ఏం కాదు, ఒక 50 కోట్లు ఇస్తే పూర్తి అయ్యే ప్రాజెక్టులే అత్యధికంగా ఉన్నాయి మన ఏజెన్సీ ప్రాంతాల్లో. వాటిని ఏమి పట్టించుకోకుండా పెద్ద ప్రాజెక్టులు ఇప్పుడు మొత్తం గత ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులు పెద్దవాటికి అన్నిటికీ మన కాళేశ్వరంతో సహా ఈ డబ్బులు తీసుకెళ్లి దానికి పెట్టేశారు. సో ఆ రకంగా అంటే బడ్జెట్లో చూస్తేనేమో కేటాయింపు 1,29,000 కోట్లు కనిపిస్తూ ఉంటుంది. కానీ యాక్చువల్గా ఇది ఈ వేళ కోసమే, ఏ పర్పస్ కోసం, ఏ డిపార్ట్మెంట్కి, ఏ ప్రజలను ఉద్దేశించి అది కేటాయించబడిందో వాళ్ళకి ఖర్చు కాదు. వాళ్ళకి అయ్యేది కేవలం 14,925 కోట్లే. మిగతాదంతా కూడా వేరే డిపార్ట్మెంట్లో వేరే పనుల కోసం కూడా డైవర్ట్ అయిపోయి కేటాయిస్తారు. సబ్ ప్లాన్ నిబంధనలో ఒక నిబంధన ఏమిటంటే నాన్ డైవర్టబుల్. ఇది అసలు ఇక్కడ నుంచి నాన్ డైవర్టబుల్, నాన్ రిలాప్సింగ్, నాన్ ఎక్స్పైరీ. అంటే దీనికి ఎక్స్పైరీ అయిపోవు. మార్చి 31 తర్వాత
ఇవి ఇంకా రిలాప్స్ అయ్యి అట్లానే ఉంటాయి, అవి ఎక్స్పైర్ కావు. సో ఈ నిబంధనలన్నీ కూడా సబ్ ప్లాన్ కాన్సెప్ట్ తోటే వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ప్రభుత్వం కొత్త ఆలోచనలు కొత్త రకంగా ఖర్చు పెట్టడంలో మొత్తం వాళ్ళ కోసమని చెబుతున్నప్పటికీ వాళ్ళకి సంబంధం లేనటువంటి ఇతర డిపార్ట్మెంట్లకి ఎక్కువ భాగం ఇచ్చి వాళ్ళకి సంబంధించిన దానికి చాలా తగ్గింపు అనేటువంటిది జరిగింది. అంటే ఇట్లా చేయడం వల్ల ఇప్పటికే వెనుకబడి అణగారిన వర్గాలుగా ఉన్న ఈ ఎస్సీ ఎస్టీలకి అసలు ఎట్లా నష్టము, ఏం జరుగుతుంది వాస్తవంగా ఇట్లా సబ్ ప్లాన్ ఎత్తేయడం వల్ల, కేటాయింపులు తగ్గిస్తూ పోవడం వల్ల ఇంకా వాళ్ళు వెనక కొట్టబడరా, ఎట్లా ఉంటుంది పరిస్థితి? సబ్ ప్లాన్కి సంబంధించినంత వరకు ఏంటంటే అసలు సబ్ ప్లాన్ అనే కాన్సెప్ట్నే ప్రభుత్వం పరిగణలో తీసుకోలేదు. తీసుకోకుండా జనరల్ బడ్జెట్టే ఆ వెల్ఫేర్కి ఇచ్చేటువంటి వెల్ఫేర్ ఆఫ్ ది ఎలకేషన్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్, ఎలకేషన్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అని ఉంటుంది. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా వీళ్ళకి కేటాయిస్తున్నటువంటి డబ్బులన్నీ కూడా వీళ్ళకు ఉన్న ఒక డిపార్ట్మెంట్ ఉంది కదా, వాళ్ళకు హెడ్ ఆఫ్ అకౌంట్ ఉంది, డిమాండ్స్ ఫర్ గ్రాంట్లో వాళ్ళ డిమాండ్ వేరే ఉంది. సో దానికి ఖర్చు పెట్టడం అనేది కాకుండా ఇప్పుడు ప్రభుత్వం యొక్క ఇతర అవసరాల కోసం దీన్ని డైవర్ట్ చేయడం అనేటువంటి ప్రాక్టీసు అంతకు ముందు కూడా ఉండేది, కానీ ఈ మోతాదులో ఉండేది కాదు. ఇప్పుడు ఏమైందంటే అది కూడా లేకుండా పోయింది. అది కూడా లేకుండా పోయి జనరల్ బడ్జెట్ కూడా తగ్గించేటువంటి పరిస్థితికి వచ్చింది. అది లేదు, కొత్తగా ఉండాల్సింది. అది ఉన్న దాంట్లో కూడా మళ్ళీ తగ్గింపు. దీంట్లో ఏంటి, జనాభా ప్రాతిపదికన దాన్ని తీసేశారు. తీసేసి అవసరాల ప్రాతిపదిక, ఎక్కడ ఏ రాష్ట్రంలో అవసరం ఉంటే ఆ రాష్ట్రానికి ఇస్తాం. దీన్ని కూడా ఇప్పుడు ఈ 14,925 కోట్లు ఏదైతే మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ డిమాండ్ నెంబర్ 100లో కేటాయించారో, ఈ కేటాయించిన దాన్ని దానికే ఖర్చు పెట్టరు. మళ్ళీ దాంట్లో ఇప్పుడు ఉదాహరణకి మినీ హైడల్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి ఇప్పుడు కడతా ఉన్నారు. చిన్న చిన్న వాగులు వంకల దగ్గర 1.2 మెగావాట్స్ పవర్, హైడ్రో పవర్ తయారు చేయడానికి చేస్తున్నారు. గతంలో ప్రయోగం చేశారు, ఈ ప్రభుత్వం వచ్చి రద్దు చేసింది. మళ్ళీ ఇప్పుడు దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. అదాని హైడ్రో పవర్ అనేటువంటి కంపెనీకి మొత్తం ఒక మన 2 రాష్ట్రాల్లో కలిపి ఒక 50 దాకా గుర్తించినటువంటి ప్రాజెక్టుని 1.2 మెగావాట్స్ పవర్ జనరేషన్ని వాళ్ళకి ఇచ్చారు. అంతకుముందు మనకి ఏపీ ట్రిప్కో అని చెప్పేసి ఉండేది, అంటే పవర్ జనరేషన్కి వేరే డిపార్ట్మెంట్ ఉండేది. ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ ఎత్తిశారు. ట్రిప్కో లేదు, ట్రిమ్కో లేదు. ట్రిమ్కో అంటే మినరల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి మైనింగ్ ఇట్లాంటి ఆపరేషన్స్ అన్ని ప్రభుత్వమే చేయడం కోసం, అది గిరిజనుల డబ్బులతో చేయడం కోసం ఉన్నటువంటి సంస్థలు. అవి 2 ఇప్పుడు లేవు. ఉన్న ట్రైకార్కి ఏమో నిధులు క్రమక్రమంగా తగ్గిస్తేస్తున్నారు. సో ఆ రకంగా ఇది ఎస్సీ ఎస్టీల యొక్క ఉపాధి మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తా ఉంది. వాళ్ళకి డబ్బులు లేవు, కొత్త పథకాలు లేవు. అందువలన వాళ్ళు నిరుద్యోగులుగా ఉండాల్సిన పరిస్థితి, లేదా తక్కువ వేతనాలకి. ఇప్పుడు పనిచేస్తున్నటువంటి అవైలబుల్గా ఉండేటువంటి ఉద్యోగాలు చూస్తే అన్ని కూడా కాంట్రాక్టు, టెంపరీ, లేకపోతే అవుట్ సోర్సింగ్, ఇవి తప్ప పూర్తిగా నీ శ్రమకు తగినటువంటి ఫలితం ఇచ్చే కనీస వేతనం ఇచ్చేటువంటి ఉద్యోగాలు లేనేలేవు. ఇక మన రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితి ఏమిటంటే 64 జీవోని రద్దు చేశారు. ఏంటంటే 64 జీవో ఏంటంటే కనీస వేతనం అనేటువంటిది ఆయా రంగాన్ని బట్టి, పనిని బట్టి ఇవ్వాలా, వాళ్ళని ఎంప్లాయీస్గా గుర్తించాలా అనేది. సో అది అమలు కాకముందే దాన్ని రద్దు చేశారు. గత ప్రభుత్వం రద్దు చేసింది, ఈ ప్రభుత్వం దాన్ని మళ్ళీ పునరుద్ధరించలేదు. సబ్ ప్లాన్ది కూడా అంతే. సబ్ ప్లాన్ది 2017 మార్చి 30వ తారీఖున గవర్నర్ అసెంట్ ఇచ్చాడు, శాసనసభలో చర్చించి చట్టాన్ని మార్పు చేశారు. సెక్షన్ 32 కింద 2013లో వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అనే దాన్ని రీపీల్ చేసేసి ఇప్పుడున్న చట్టం ఏంటంటే, ఇప్పుడు మా వెల్ఫేర్ డెవలప్మెంట్ అండ్ ఆఫ్ ది ఎస్సీ ఎస్టీస్, అలాట్మెంట్ ఆఫ్ ది రీసోర్సెస్ అండ్ దేర్ కంట్రోల్ అండ్ ఇంప్లిమెంటేషన్ అనేటువంటి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. దీని ప్రకారంగా ఈ మొత్తానికి కలిపి 25,000 కోట్లే ఇస్తారని, ఆ 25 కోట్లతోటే మొత్తం అన్ని రకాల వెల్ఫేర్ స్కీమ్స్ని దాంట్లో భాగంగా అమలు చేయాలనేటువంటి దాన్ని ఈ 2017 తర్వాత తీసుకొచ్చారు. కేంద్రంలో అయితే అసలు ప్రణాళికా సంఘం రద్దుతోటే ఆటోమేటిక్గా ఉప ప్రణాళికలు అనేవన్నీ కూడా రద్దు అయిపోయినాయి. సో ఈ రకంగా జరిగినందువల్ల అనేక పోరాటాలు మేము దీక్షలు చేసాం. 2013లో చట్టం రాక ముందు చాలా ఆందోళన జరిగినాయి. అంత ఆందోళనలో అన్ని పోరాటాల ద్వారా వచ్చిన సప్లాన్ సడన్ గా ఎవరికి చెప్పకుండా, ఎవరితో చర్చించకుండా అసలు ఆ పద్ధతి, ఆ సప్లాన్ అనే
అదే ఎత్తేయడంతో మరి ఎట్లా ఉంది పరిస్థితి? ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, అధికార పక్షం వాళ్ళు ఏమంటారు, మీలాంటి సంఘాలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు అధికార పక్షం వాళ్ళు కూడా ఇటీవల మాట్లాడే మాటలను బట్టి వాళ్ళు ఇంకా రద్దయిన వాస్తవాన్ని గ్రహించలేదు. అది వాళ్ళ చట్టంలోనే ఉంది, చూసుకోవచ్చు. అదే మనం చెప్పే అబద్ధం ఏం కాదు. 2017లో జరిగినటువంటి ఈ సబ్ ప్లాన్ రద్దు అనేటువంటిది. సో దాని ఇప్పుడు ఏమంటున్నారు ఈ ప్రభుత్వం, మేము ఇంకా ఎక్కువ నిధులు కేటాయిస్తాం సబ్ ప్లాన్కి. అసలు రద్దయిపోయిన సబ్ ప్లాన్కి ఎట్లా కేటాయిస్తావు? ఈ బడ్జెట్లో కేటాయించలేదు, అసలు ఆ పదమే లేదు. దాన్ని మొత్తం మార్చేశారు. ఐసిడిఎస్ అని ఉంటే ఇది శిశువులకి ఆహారం పాలు ఇచ్చేటువంటి అంగన్వాడీలో రాసి ఉందా? ఇప్పుడు ఐసిడిఎస్ పథకం లేదు, దాన్ని రద్దు చేసి పిఎం పోషణ్ దాని పేరు ఇప్పుడు ప్రధానమంత్రి పోషణ్, POSHAN పోషణ్ అనే పేరుతోటి చేస్తున్నారు. దాంట్లో ప్రధానమైంది ఏంటి, అసలు SC/ST ప్రాంతాల్లో ఈ సెంటర్లు వాళ్ళ కోసం కేటాయించేటువంటి సెంటర్లో పెట్టాల్సినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి నాణ్యంగా లేవు, ఆ ఇచ్చే డబ్బులు సరిపోవడం లేదు, అందుకనే వాళ్ళు చాలా జబ్బులకి లోనవుతా ఉన్నారు అనేటువంటిది రెవెన్యూ నివేదికలు చెప్తున్నాయి. ఆ నివేదికలు ప్రభుత్వానివే, అయినా సరే ప్రభుత్వం దానికి లేదు. తక్షణ ఉదాహరణ ఏంటంటే 31వ తారీఖున అది ఆర్థిక సర్వే, ఇదే ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్ గారు చదివారు. SC/STలకు అభివృద్ధికి సంబంధించి ఏంటి, ఇది స్టాగ్నేషన్లో ఉంది, వెనక్కి వెళ్తుంది, వాళ్ళకున్న చట్టాలని అమలు చేయడం లేదు, వాళ్ళు తీవ్రమైనటువంటి నిర్బంధాలకి అరాచకాలకి గురవుతున్నారు, వాళ్ళు భూములు కోల్పోతున్నారు, అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో వాళ్ళని నిర్వాసితులు చేసేస్తున్నారు అనేటువంటిది చెప్పారు. దీన్ని మరి కరెక్ట్ బడ్జెట్ నెక్స్ట్ డే చదివినటువంటి బడ్జెట్లో దాన్ని కరెక్ట్ చేయడానికి ఏదో చేస్తారని ఆశిస్తాం కదా. దాన్ని బట్టి ఎకనామిక్ సర్వేలో వచ్చిన రిపోర్ట్ ప్రకారం కేటాయింపులు ఉండాలి కదా. ఆ లాజిక్ ఇక్కడ పాటించకుండా వేరే కేటాయింపుల యొక్క స్వభావాన్ని చూస్తే మొత్తం ఇందాక ముందు నేను చెప్పినట్టుగా ఏ రంగంలోనైనా సరే మొత్తం అది వనరులైనా లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులైనా ఇవన్నీ కూడా ఎట్లా కాంట్రాక్టీకరణకి పెద్ద పెద్ద కార్పొరేట్లకి, ఇప్పుడు మామూలు NGOలు కాదు, వరల్డ్ వైడ్ గా ట్రస్టెడ్ NGOలు కావాలట. అంటే అదాని, అంబానీ లేకపోతే మెకాన్సీ లాంటి వాళ్ళు లేకపోతే ఫోర్డ్ ఫౌండేషన్ లాంటి వాళ్ళు పెట్టాలన్నమాట. వాళ్ళు పెడితే స్టాండర్డ్, ప్రపంచ స్థాయిలో స్టాండర్డ్. సో ఆ రకంగా వాళ్ళకి దీంట్లో ప్రవేశం కలిగించేటువంటి పరిస్థితి. ఈ రోజున మొత్తం ప్రైవేటీకరణ ఈ మాతా శిశు సంక్షేమంలో జరుగుతున్న దాన్ని పరిశీలిస్తే అక్కడ మొత్తం డబ్బులన్నీ కూడా ఈ విదేశీ స్పాన్సర్డ్ ఎవరైతే ఉన్నారో ఆ సంస్థలకు ఎక్కువ వెళ్ళేటువంటి ఏర్పాటుని ఈ బడ్జెట్లో క్రియేట్ చేశారు. సో ఆ రకంగా ఈ రోజున SC/STలకి యొక్క అభివృద్ధి, వాళ్ళ యొక్క ఇక విద్యారంగాన్ని పరిశీలిస్తే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అనేటువంటివి అది 50% తగ్గిపోయింది ఈసారి. స్కాలర్షిప్స్ దాన్ని పోస్ట్ మెట్రిక్ అని పిలుస్తారు ఆ స్కాలర్షిప్. అట్లానే ఫెలోషిప్స్ అంటే రీసెర్చ్ లెవెల్ స్టూడెంట్స్ విదేశాలకు వెళ్ళడానికి ఒక స్కీమ్ ఉండేది, ఇప్పుడు విదేశాలకు వెళ్ళే స్కీమ్ రద్దు చేశారు. ఇప్పుడు విదేశాలకి SC/ST బిడ్డలు ఎవరు కూడా పై చదువులకి విదేశాలు వెళ్ళక్కర్లా, ఇక్కడే చదవాలి. సో ఈ రకంగా వాళ్ళ అన్ని రంగాల్లో, వాళ్ళ అభివృద్ధికి చెందినటువంటి అన్ని రంగాల్లో కూడా ఈ ప్రభుత్వం చాలా చిన్నచూపు చూసింది. వాళ్ళు కేటాయింపులు తగ్గించడమే కాదు, ఖర్చు పెట్టలేదు గత సంవత్సరం ఇచ్చినటువంటి వాటిని. సో ఆ రకమైన దాంట్లో ఇప్పుడు ఉదాహరణకి ఉపాధి హామీ పథకం కూడా ఈ సెక్షన్స్ ఎక్కువ పనిచేస్తారు, లబ్ధి పొందుతారు. 86,000 కోట్లు కేటాయించారు. అది గత సంవత్సరం కూడా అదే. కానీ డిమాండ్ ఎంత అంటే కింద నుంచి వచ్చినటువంటి ఎంత కావాలన్నారు, 3 లక్షల కోట్లు కావాలి. 3 లక్షల కోట్లు అంటే కనీసం పెంచుతారని అనుకుంటాం కదా. అదే 86 మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేశారు. ఆ 86 గత సంవత్సరం ఖర్చు కాల, దాంట్లో 36,000 కోట్లు ఇంకా అది పెండింగ్ పేమెంట్స్, జరిగిన పనికి పేమెంట్ చేయకుండా ఆగినటువంటి సందర్భాలు. సో ఈ రకంగా ఉంది. అంటే ఉపాధి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం లేదు. గిరిజనులకు సంబంధించి జీవో నెంబర్ 3 రద్దు కూడా దీంట్లో భాగమే, వాళ్ళ ఉపాధిని దెబ్బతీయడమే. ఏంటండి జీవో నెంబర్ 3 అనేది ఏంటంటే ఏజెన్సీ ట్రైబల్ ప్రాంతాల్లో ఏ ఉద్యోగం అయినా ప్రభుత్వ ఆఫీసుల్లో అది కింద పియూన్ దగ్గర నుంచి PO దాకా అన్ని ఉద్యోగాలు కూడా స్థానిక గిరిజన అభ్యర్థులతో నింపాలా. 100% పోస్టులు అనేది 2001లో వచ్చింది.
సో ఆ జీవో అప్పుడు వచ్చినటువంటి జీవో దాదాపుగా 20 ఏళ్ల పాటు 18 ఏళ్ల పాటు అది పనిచేసింది. ఎవరో నాన్ ట్రైబల్స్ కోర్టుకి వెళ్ళారని ఏమని వెళ్ళారు, 100% ఒకరికే ఇవ్వచ్చా అని వెళ్ళారు. సో సుప్రీంకోర్టు ఏంటంటే ఒక పక్షాన్ని విని ప్రభుత్వం నుంచి వాదించాల్సిన అటార్నీ జనరల్ గారిని వీళ్ళు హాజరు కాక ఆ తీర్పు ఇచ్చేశారు. ఆ జీవోని అబేయన్స్ లో పెడుతున్నామని. జీవో నెంబర్ 3 ఇప్పుడు అమల్లో లేదు. ఫలితంగా ఏమైంది, మళ్ళీ గిరిజనులకి దేశవ్యాప్తంగా ఇచ్చేటువంటి 7.5% ఉద్యోగాలు మాత్రమే ఏజెన్సీలు కూడా ఇస్తారు, 100% ఇవ్వరు. సో ఆ రకంగా జీవో నెంబర్ 3ని కొట్టేసింది ఒక భాగం అయితే, కొట్టేస్తూ కోర్టు చెప్పినటువంటి వ్యాఖ్యానాలు మరింత బాధాకరమైన వ్యాఖ్యానాలు. అసలు ఈ రిజర్వేషన్ సిస్టమ్ కొనసాగుద్దా లేదా అనే అనుమానాల్ని వ్యక్తం చేసింది. రిజర్వేషన్ మీ ప్రాథమిక హక్కు కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం ఉంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు, దట్ ఈస్ ఓన్లీ ఆప్షనల్, దట్ ఈస్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్తా ఉంది. కానీ మనకి తెలుసు మన రాజ్యాంగం యొక్క 3వ చాప్టర్లో ఫండమెంటల్ రైట్స్ అని ఉన్నాయి. దాంట్లో ఆర్టికల్ 15, 16 అదే 15(4), 16(4) ప్రకారంగానే ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ అనేది ఇచ్చారు. కామెంట్లు చేయడం ఏంటి, అది తర్వాత సవరణ ద్వారా ఒకటి చేశారు, ప్రమోషన్ లో కూడా ఉండాలి అనేటువంటిది 16(4) అనేది చేశారు. సో దాని విషయంలో ఏదన్నా డౌట్ చెప్పినా ఒక రకంగా ఉంటుంది. కానీ అసలు మీరు రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయకూడదు. మేము 50% దాటకూడదంటే మీరు ఎట్లా 100% ఇస్తారు అంటున్నారు. అసలు పీసా చట్టం ప్రకారంగా 5వ షెడ్యూల్ ప్రకారంగా 100% ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో సర్పంచులంతా ఎస్టీలే. మరి దానికి కూడా తగ్గించేస్తావా 7%, 7.5%? కాబట్టి రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రత్యేక హక్కులు ఉన్నాయి వీళ్ళకి, అవి నెరవేర్చాలి, అవి ఫుల్ఫిల్ చేయడం ద్వారా వాళ్ళ అభివృద్ధికి తోడ్పడాలనేటువంటి దృష్టే ప్రభుత్వానికి లోపించింది. అందువలన రాజ్యాంగం ఏం చెప్పొచ్చు, వాళ్ళు ఎన్నైనా కేటాయించవచ్చు, అమలు చేసే దగ్గర మాత్రం మేము దాన్ని సక్రమంగా అమలు చేయను అనేటువంటి వైఖరి తీసుకున్నారు. ఇది కూడా మొత్తం ప్రైవేటీకరణకు అనుకూలంగా తీసుకున్నారు. మరి ఇలా ఇంత దారుణంగా, ఇంత స్పష్టంగా ఇంట్లో కళ్ళ ముందర ఇంత జరుగుతుంటే ప్రతిపక్షాలు కానీ, ప్రజలు కానీ, ప్రజా సంఘాలు కానీ ఏం చేయాలి, ఏం చేస్తున్నాయి, ఎట్లాంటి స్పందన రావాలి? ఎంత తక్కువ స్థాయిలోనైనా ఆందోళనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి దీని మీద. ఉదాహరణకి పోయిన జనవరిలోనే అన్ని 5వ షెడ్యూల్ ఉండేటువంటి రాష్ట్రాల్లో గవర్నర్లకి, ఎందుకంటే 5వ షెడ్యూల్కి గవర్నరు ప్రత్యేకమైనటువంటి ప్రతినిధి రాష్ట్రపతి తరఫున. సో అందువలన ఆయన షెడ్యూల్ ఏరియాలో ఉండేటువంటి సంవత్సరానికి 2 సార్లు కనీసం రివ్యూ చేయాలా, అక్కడున్న టీఏసీని, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ని సమావేశపరిచి దాని యొక్క సలహాలతోటి ఈ రివ్యూలో తేలినటువంటి ల్యాప్సెస్ని పరిపూర్తి చేయడానికి అదనపు కేటాయింపులు కానీ, అదనపు స్కీములు కానీ ప్రకటించాలి. సో చాలామంది మన రాష్ట్ర గవర్నర్ గారితో సహా, ఇప్పుడున్న గవర్నర్ గారు, ఇంతకుముందున్న గవర్నర్ గారు కూడా మేము ఈ అంశాల మీద కలిసాం. కలిస్తే అది తనది కానట్టుగానే చూస్తున్నారు తప్ప, దానికి నా బాధ్యత ఉంది, నేను ఇంటర్వ్యూని కావచ్చు, ఎంతటి గొప్ప అధికారం ఇచ్చారంటే 5వ షెడ్యూలు సెక్షన్ 252 ఏం చెప్తా ఉందంటే, మొత్తం రాష్ట్ర శాసనసభ కానీ, పార్లమెంటు కానీ ఏ చట్టమైనా చేయనివ్వండి, ఆ చట్టంలో ఎస్సీ ఎస్టీలకి నష్టం కలిగించే అంశాలు ఏమన్నా ఉంటే ఆ అంశాలని తొలగించవచ్చు గవర్నర్. ఒకే ఒక్కటి ఆయన చేయాల్సింది టీఏసీ యొక్క సలహాతో, టీఏసీ యొక్క తీర్మానంతో. ఆయన దాని చట్టంలో ఉన్న దాన్ని ఇది ఈ ఏరియాకి పనిచేయడానికి వీల్లేదు. ఉదాహరణకు వడ్డీ వ్యాపారం లేదా ఈ సారా ఇట్లాంటి వాటిని కంట్రోల్ చేయడం, ఈ మాదక ద్రవ్యాలు కంట్రోల్ చేయడం, ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ పవర్స్ భారతదేశ వ్యాప్తంగా ఉన్న చట్టాల్లో ఏమున్నప్పటికీ ఈ ప్రాంతాల్లో ఆ చట్టాల వలన నష్టం ఉంది కాబట్టి, జనం మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి వాటిని మార్చే అధికారం గవర్నర్ చేతిలో ఉంది. కానీ ఈ దేశంలో ఏ గవర్నర్ కూడా, షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి గవర్నర్లు ఎవ్వరు కూడా దీని మీద, 10 రాష్ట్రాలు ఉంది ఈ షెడ్యూల్ ఏరియా అనేది, ఈ 10 రాష్ట్రాల గవర్నర్లు తమకున్న విస్తృత అధికారాన్ని ప్రయోగించిన సందర్భమే లేదు. సో ఉద్యమాలు చేసి మనం చెబుతున్నా, ఉద్యమాల్ని అడిచేసేది ఎట్లని చూస్తున్నారు తప్ప, ఈ రోజున ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి మారణ హోమం ఈ సోషల్ క్రైసిస్ లోంచి వచ్చింది. అది వాళ్ళు నక్సలైట్లు అయితే వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు గిరిజనులే కదా. మరి వాళ్ళని విచారించి వాళ్ళు క్రైమ్ చేస్తే ఆ క్రైమ్కి తగిన శిక్ష వేయాలి తప్ప, మొత్తం చంపేస్తాను, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అందరినీ చంపేస్తాం ఈ ప్రాంతంలో అని చెప్పేసి
మొత్తం జనాన్ని చంపడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి, ఇది ఒక ఎన్నికైనటువంటి ప్రజల ప్రభుత్వం చేసే పని కాదు, ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య. అందుకనే నిరసనలు ఉద్యమాలను అణిచేసి లేదా భయపెట్టి ఇది చూపించి భయపెట్టడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది తప్ప తన బాధ్యతను గుర్తెరిగి ఈ వర్గాలకి నేను అన్యాయం చేశాను. ఉదాహరణకు అటవీ హక్కుల చట్టంలో మొదటి వాక్యంలోనే ఉంటది, ఈ అటవీ భూముల విషయంలో ఒక చారిత్రక అన్యాయం జరిగింది, హిస్టారికల్ ఇంజస్టిస్ అనే మాట వాడారు. ఈ చారిత్రక అన్యాయాన్ని సరి చేయడం కోసం ఈ చట్టం తెస్తున్నాం. అంతకుముందు ఏంటి, అడవిలో సాగు చేయడం తప్పు, ఇప్పుడు రైటు. దీని ప్రకారంగా ఏ కేసు అని పెట్టి వాడిని లోపలేయచ్చు. అంతకుముందు పాత కాలంలో ఫారెస్ట్ చట్టాలు, ఇప్పుడు అసలు ఆ కేసులన్నీ ఎత్తేయాలి, కేసు పెట్టకూడదు. విచారించి 2005 కంటే ముందు అతను దాన్ని ఆక్యుపరించే అతనికి పట్టా ఇచ్చేయాలి తప్ప అతను అక్కడి నుంచి తొలగించడానికి వీల్లేదు. అది అతని యొక్క సాంప్రదాయపు హక్కు. అడవిని నరికి సాగు చేసి బ్రతకడం అనేది ఈ దేశంలో తెగలు చేస్తున్నటువంటి ఒక సాంప్రదాయపు హక్కు. అది ఆ సాంప్రదాయపు హక్కుని చట్టబద్ధమైన హక్కుగా మార్చింది అటవీ హక్కుల చట్టం. సో ఆ రకంగా దాన్ని అమలు చేయడానికి మన రాష్ట్రంలో గత ప్రభుత్వం ఒక 4 లక్షల ఎకరాలకు ఇచ్చింది, ఇంకా 8 లక్షల ఎకరాలు ఉంది, దాన్ని మేమిస్తామని చెప్పేసి ఎన్నికల క్యాంపెయిన్లో కాంగ్రెస్ వారు అన్నారు. కానీ ఇప్పటికీ దాని గురించి ఒక్క మాట కూడా లేదు. ఇప్పటికే మేము 2 దఫాలుగా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసాం, ఆయా జిల్లాలో కలెక్టర్ దగ్గర చేసాం. సో ఆ రకమైనటువంటి ఉద్యమాల ద్వారా మనం వాళ్ళకి చెప్పడం అనేటువంటిది, ప్రజల్ని సమీకరించడం అనేది, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరుగుతున్నా ఇది తగినంత మోతాదులో ఉందా లేదా అనేది రెండో ప్రశ్న. ఏదో ఒక మోతాదులో మాత్రం నిరసన వ్యక్తం అవుతా ఉంది, ఈ ప్రతిఘటన అనేటువంటిది అక్కడక్కడ సాగుతూ ఉంది. సో దీన్ని ప్రభుత్వం పరిష్కరించే దశగా కాకుండా దాన్ని అణిచివేసే దశగా ఆలోచిస్తా ఉంది. ఇప్పుడు రక్షణ బడ్జెట్, పోలీసు బడ్జెట్ అవేం పెరిగిపోతున్నాయి, సంక్షేమ బడ్జెట్ కిందకి వెళ్ళిపోతాం. కాబట్టి దేనికి పెద్ద కాంట్రవర్సీ ఏంటంటే, ఒక పక్కన పేదరికం లేదంటున్నారు, తగ్గించేసాం మేము, 5% ఉండింది దాన్ని తగ్గించేసాం అన్నారు. మరొక పక్కన 80 కోట్ల మందికి రేషన్ ఇచ్చి మేము తిండి పెడుతున్నామని ఘనంగా ప్రధానమంత్రి గారు ప్రకటిస్తున్నారు. మరి 80 కోట్ల మంది పేదలా కాదా? పేదరికం నిర్మూలన అయిపోయిందని మీరే చెప్పారు కదా, మరి నిర్మూలనైన పేదరికానికి మళ్ళీ ఏంటి కేటాయింపులు? మళ్ళీ 80 కోట్ల మందికి ఆహార ధాన్యాలు ఇచ్చేటువంటి స్కీమ్ ఎందుకు? దానికి కేటాయింపు ఎందుకు? దానికి కేటాయింపు ఎందుకంటే మొత్తం ఈ రేషన్ బియ్యం అనేటువంటిది ఇప్పుడు ఎవరు తక్కువ మంది తింటున్నారు. ఇది మొత్తం కూడా బయోఫ్యూయల్ కింద కన్వర్ట్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. బయోఫ్యూయల్ తయారు చేయగిన వాళ్ళు కార్పొరేట్ కంపెనీలే. కాబట్టి కార్పొరేట్ల శ్రేయస్సు కోసం ఈ కేటాయింపు చేసి ఇది ఎటుదే తినరు వాళ్ళు. రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాలు అయితే కేటాయించిన కోటా మేరకు బియ్యం తీసుకోవట్లా, అటు కేటాయిస్తున్నారు ఢిల్లీలో. కానీ ఇక్కడికి వచ్చి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఒకటి ఉంది కదా, దానివల్ల కేటాయిస్తున్నారు. కానీ ఆ కేటాయించిన బియ్యం అక్కడి నుంచే వదిలేస్తున్నారు, ఇక్కడికి తెచ్చి డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి కష్టం కూడా పడడంలా. ఒరిస్సా లాంటి రాష్ట్రాలు, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో సగభాగం ఈ రోజున మొత్తం రిలీజ్ కాకుండానే స్టాక్ షిప్పులు ఎక్కిపోయి కాకినాడ నుంచి విదేశాలకు వెళ్ళిపోతా ఉంది. సో ఈ రకంగా అందువల్ల ఈ బడ్జెట్ ఇట్లాంటి ఒక సీరియస్ సమస్యని, అది ఆహార సమస్య కానివ్వండి, భద్రతకు సంబంధించిన సమస్య కానివ్వండి, విద్య కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉపాధి, ఇట్లా పెద్ద సవాళ్లుగా పెద్ద సమస్యలుగా ఈ రోజున ముందుకు వస్తుంటే, వీటిలో చిక్కుకొని జనం విలవిల్లాడిపోతుంటే వీటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు రావట్లేదు. ఆ వైపుగా ఈ బడ్జెట్ లేదు. అందుకని బడ్జెట్ చట్ట ప్రకారంగా ఉన్న చట్టాల ప్రకారం, నువ్వు చట్టాలు చాలా మార్చేసావు, అన్ని ఇది చేసావు, ఇదంతా ఓకే. కాబట్టి ఇప్పుడున్నటువంటి చట్టాల ప్రకారం అయినా సరే వాటి కేటాయింపులు పెంచాలా. ఈ సమస్యలను ప్రజా సమస్యలవి, ఈ దేశ పౌరుల యొక్క సమస్యలు, నీ శత్రువులు కాదు ఈ దేశ ప్రజలు. అంచేత వాళ్ళకి బడ్జెట్ కేటాయింపు ఇంత అన్యాయం చేయడం అనేటువంటిది రాష్ట్రాలకి, తెలంగాణ రాష్ట్రానికి అసలు ఆ విభజన చట్టంలో ఉన్న వాటికి కూడా ఇవ్వాల. ట్రైబల్ యూనివర్సిటీకి ఈసారి కేటాయింపే లేదు, మొత్తం జనరల్ కేటాయింపు యూనివర్సిటీస్కి ఇచ్చిందే వదిలేశారు తప్ప, యూజీసీ తప్ప. ప్రత్యేకించి ఇంతకుముందు ప్రత్యేకించి 10 కోట్లు 20 కోట్లు కేటాయించేవారు, ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు ములుగులో పెట్టినటువంటి గిరిజన విశ్వవిద్యాలయాలు, అట్లానే ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, టీచర్ ట్రైనింగ్ సెంటర్స్ ఉట్నూరులోను భద్రాచలంలోను. అవి షెడ్యూల్ ఏరియాకి ప్రత్యేకమైనటువంటివి. అక్కడ మొత్తం షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ కులాల వారికే అక్కడ అడ్మిషన్లు, ట్రైనింగ్ ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసినటువంటి నిబంధనలు ఘోషిస్తా ఉన్నాయి. అయినా ఈ ప్రభుత్వం మాత్రం దాన్ని పట్టించుకోదు.
దానికి ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాలి. పథకం ప్రత్యేక పథకం అయినప్పుడు ప్రత్యేక గ్రాంట్ కూడా ఉండాలి కదా, ఉండేది కదా గతంలో. సో ఆ రకంగా ఈ రోజున ఈ సబ్ప్లాన్ని మాయం చేయడంలో, సబ్ప్లాన్ మాటే లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడంలో నిర్మలా సీతారామన్ గారు తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు ఎస్సీ ఎస్టీలకి. అందువల్ల ఈ అన్యాయాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఇంకా ఉంది. రాష్ట్ర బడ్జెట్ ఉంది కదా, దాంట్లో మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? రాష్ట్ర బడ్జెట్ కూడా రాష్ట్రంలో ఇంతకు ముందు నుంచి అనేక సమస్యల్ని ఎత్తి చూపించినట్టు జరిగింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించిన వరకు ఏంటంటే ఈ ఉపాధి, ఇప్పుడు ఏదో కొంత చదువుకున్నటువంటి యూత్ అనేటువంటి వాళ్ళు ముందుకు వచ్చారు, కానీ వాళ్ళకి పని లేదు. వాళ్ళందరూ ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులుగాను వీళ్ళుగాను ఉన్నారు. అంచేత ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ ఎత్తేయాలా, వాళ్ళకి బ్రతకగలిగినటువంటి జీతం ఇవ్వాలి. అదే కనీస వేతనం అంటే. కనీసం వాడు రేపు పనికి రావాలంటే ఈరోజు తినాలి కదా. సో అది కూడా లేకుండా ఈ రోజున వట్టి చాకరీ చేయించుకునేటువంటి పరిస్థితి ఉంది. అందుకని యువకులకు సంబంధించి ఆ 300 జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలా. అట్లానే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు వాళ్ళకే 100% కాదంటున్నారు. ఎంతో మ్యాక్సిమం ఇవ్వాలి కదా, కనీసం మ్యాక్సిమం ఇవ్వాలి కదా. అది కూడా ఇవ్వకుండా మామూలుగా మైదాన ప్రాంతాల్లో ఉండేటట్లాగిన 7.5%, మన రాష్ట్రం అయితే 6.5 ఈ ఎస్టీలకి ఇచ్చేది, 15.5 ఎస్సీలకి. సో ఆ రకంగా జనరల్ రూల్ని తీసుకొచ్చి ఏజెన్సీలు కూడా నియమించడం చేస్తున్నారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ రాబోయే బడ్జెట్లో ఈ జీవో నెంబర్ 3 ద్వారా ఎవరైతే ఉపాధి పొందారో ఆ ఉపాధి పొందిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కలిగే పద్ధతిలో బడ్జెట్ కేటాయింపులు ఉంటే బాగుంటుంది అనేటువంటిది మా యొక్క డిమాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రజలారా విన్నారు కదా, సప్లాన్లు అనేవి ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకు గతంలో చేసిన అన్యాయమా, వెనకబాటుతనం నుంచి ముందు తీసుకురావడానికి ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో ఏర్పాటు చేసిన సప్లాన్లను ప్లాన్ ఎత్తేయడంతో ఈ ప్రణాళిక సంఘాన్ని ఎత్తేయడంలో భాగంగా సప్లాన్ కూడా ఎత్తేసిన వైనంగా అనిపిస్తుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు కేటాయించాల్సిన డబ్బుల కంటే తక్కువ కేటాయించి దాంట్లో నుండి కూడా మిగతా శాఖలకు వాటిని డైవర్ట్ చేస్తున్నారని మీడియం బాబురావు గారు అనేక విషయాలను మీ ముందుంచారు. మరి ఆయన చెప్పిన అంశాలపై మీ కామెంట్ కూడా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఆర్.